హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని కనికరించి గత కాలమంతా కాచి కాపాడి ఈ మంచి ఉదయకాల సమయంలో ఆయన నామాన్ని హెచ్చించుటకు, ఆయన సన్నిధిలో ఆయనతో గడుపుటకు దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 51వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడుదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. పాపాన్ని ఒప్పుకుని దేవుని క్షమాపణ వేడుకోవడం దావీదు చేసిన పని. దానికంటే ముందు తాను చేసిన పాపాన్ని కప్పిపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేసి ఒక హత్య కూడా చేశాడు. వ్యభిచారము తరువాత హత్య చేసి పాపాన్ని కప్పిపుచ్చుకోవాలనే ఆలోచనలో ఉంటాడు. అయితే దేవుడు తన ప్రవక్తను దావీదు దగ్గరకు పంపిస్తాడు. ప్రవక్త తాను చెప్పిన మాటలను బట్టి నీవే ఆ పాపము చేసిన వాడవు అని గద్దించినప్పుడు దావీదు తన తప్పును ప్రవక్త దగ్గర ఒప్పుకుంటాడు. అధికారంతో నిండిన రాజును ప్రవక్త నీవు తప్పు చేశావు, దిద్దుకోమని చెప్పగానే ప్రవక్తను దైవజనుని గద్దింపుకు లొంగిపోయి దేవుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు. ఈ కీర్తన పాపపు ఒప్పుకోలు, పశ్చాత్తాపము కలిగిన హృదయముతో దేవుని కనికరము కోరుకుంటున్నాడు దావీదు. చాలామంది పాపం చేస్తారు కానీ ఒప్పుకోరు, వదిలిపెట్టరు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దావీదు ఇలాంటి విషయంలో మంచి ఉదాహరణ. దేవునికి ప్రియుడు, పాపమునకు లొంగిపోయి తర్వాత పాపమును ఒప్పుకుని తిరిగి అలాంటి పాపమును మరలా చేయలేదు, చేయకూడదని దేవుని దగ్గర ప్రాధేయపడతాడు. పాపము యొక్క చేదు ఫలము జీవితంలో తప్పకుండా అనుభవించాల్సింది. దావీదు యథార్థ హృదయమును మనం చదువుతున్నాం. పాపము నుండి విడుదల పొందాలని దావీదు కోరుకుంటున్నాడు. పాపమును చేసి దానిని అంటించుకొని ఉండకూడదు. అది శాపమై జీవితంలో నిలిచి ఉంటుంది. కనుక పాపమును ఒప్పుకొని పరిశుద్ధులుగా బ్రతకాలని, పాపము జోలికి ఇక వెళ్ళను అని పరిశుద్ధాత్మ సహాయం కావాలని దేవుని ఎదుట దావీదు కోరుకుంటున్నాడు. యేసు రక్తము హృదయములో ప్రోక్షింపబడి పాపము వైపు చూడకుండా అటు వెళ్లకుండా యేసు రక్తము ద్వారా దేవుని సన్నిధిలో ముందుకు సాగుదాం. శిలువ మరణం బలియాగముగా శిలువ మీద పాప నివారణ కొరకు తన్ను తాను అర్పించుకున్నాడు. గనుక ఆయన కొరకు సాక్షులుగా శ్రేష్టమైన భక్తి జీవితము చేయుదుముగాక, పాపము లేని పవిత్రమైన జీవితము కలిగి ఉందుముగాక. యేసయ్యా, నీ కృప చొప్పున కరుణించుము, మన నిజస్థితిని దేవుని పాదాల దగ్గర కనిపెట్టువారముగా ఉందుముగాక. మన పాపముల చేత దోషముల చేత మనం చచ్చిన వారమే గాని ఆయన మరణ పునరుత్థానమును బట్టి ఆయనతో సజీవులుగా ఉన్నాం. ఆయన కృప, ఆయన కనికరముతోనే మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. దేవుడు మనలను బాగుగా కడిగినందున మనము ఆయనను స్తుతించగలం. దేవుని నుండి మనిషిని పాపం వేరు చేస్తుంది. మనము పాపము జోలికి వెళ్ళక పరిశుద్ధుడైన దేవుని సహవాసములో ఉందుముగాక. పాపము దేవునికి విరోధముగా చేయుదురు. అటువంటి చెడుతనము, పాపము మనలో ఉండకూడదు. దేవునికి విరోధముగా పాపము చేయకుండా దేవుడే మనలను తప్పించునుగాక. యేసు రక్తంతో మనము కడుగబడుదుముగాక. బాగుగా కడుగుమని మనము ప్రార్థన చేయుదుముగాక. స్తుతియాగమర్పించి ప్రభుని గణపరుద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం.
స్తోత్రార్హుడవైన దేవా యేసయ్యానికి స్తోత్రం. స్తోత్రాసీనుడవైన దేవా యేసయ్యానికి స్తోత్రం. స్తోత్రము నొందదగిన దేవా యేసయ్యానికి స్తోత్రం. స్తోత్రార్పణ కోరిన దేవా యేసయ్యానికి స్తోత్రం. ఆది దేవుడవు దేవా యేసయ్యానికి స్తోత్రం. ఆది నుండి మమ్మల్ని ఏర్పరచుకున్న దేవా యేసయ్యానికి స్తోత్రం. ఆది సంభూతుడవు దేవా యేసయ్యానికి స్తోత్రం. ఆది యందు భూమికి పునాది వేసిన దేవా యేసయ్యానికి స్తోత్రం. అతి మనోహరుడవైన దేవా యేసయ్యానికి స్తోత్రం. ఆది యందు భూమికి పునాది వేసిన దేవా యేసయ్యానికి స్తోత్రం. అందరి మన్ననలు అందుకున్న దేవా యేసయ్యానికి స్తోత్రం. అతి సుందరుడివై సౌందర్యము గల సియోనులో ప్రకాశించు దేవా యేసయ్యానికి స్తోత్రం. అతి పరిశుద్ధుడవు అఘములను పోగొట్టు దేవా యేసయ్యానికి స్తోత్రం. అతి కాంక్షణీయుడవు దేవా యేసయ్యానికి స్తోత్రం. ఆశలను తీర్చు దేవా యేసయ్యానికి స్తోత్రం. అదృశ్యుడవు దేవా యేసయ్యానికి స్తోత్రం. అత్యద్భుత గుణ విశిష్ట విమలుడవు దేవా యేసయ్యానికి స్తోత్రం. అదృశ్య దేవుని రూపివై అలరారు దేవా యేసయ్యానికి స్తోత్రం. అక్షయుడవు దేవా యేసయ్యానికి స్తోత్రం. అత్యద్భుత గుణ విశిష్టుడవైన దేవా యేసయ్యానికి స్తోత్రం. క్షయులను అక్షయులుగా లేపు దేవా యేసయ్యానికి స్తోత్రం. అక్షయ బీజమై ఉన్న దేవా యేసయ్యానికి స్తోత్రం. అందరికీ ప్రభుడవుగా ప్రకాశించుచున్న దేవా యేసయ్యానికి స్తోత్రం. అందరికీ అధిపతివై ఏలుచున్న రారాజువు దేవా యేసయ్యానికి స్తోత్రం. అభిషిక్తుడవుగా అవనికి వచ్చిన దేవా యేసయ్యానికి స్తోత్రం. అభిషేకించు దేవా యేసయ్యానికి స్తోత్రం. అభిషిక్తులుగా చేయు దేవా యేసయ్యానికి స్తోత్రం. అపోస్తలుడుగా అవనికి పంపబడిన దేవా యేసయ్యానికి స్తోత్రం. అపోస్తలులని శిష్యులకు నామకరణం చేసిన దేవా యేసయ్యానికి స్తోత్రం. అభిషేకింపబడిన అమరమూర్తివి దేవా యేసయ్యానికి స్తోత్రం. అపోస్తలులని శిష్యులను పిలిచిన దేవా యేసయ్యానికి స్తోత్రం. అభివృద్ధి పరిచి ఆశీర్వదించు దేవా యేసయ్యానికి స్తోత్రం. అర్హుడవు దేవా యేసయ్యానికి స్తోత్రం. అర్హత లేని మమ్మను అర్హులుగా చేసిన దేవా యేసయ్యానికి స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడవు దేవా యేసయ్యానికి స్తోత్రం. ఆరాధనను ఆగ్రాణించు దేవా యేసయ్యానికి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతియాగం అంగీకరించి నీ కృప దయచేస్తున్నందుకు దేవానికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయుము. నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించము దేవా. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దేవా, ఇంతవరకు లెక్కలేనన్ని అద్భుతాలు చేసావు దేవా. నీవు మమ్మను కరుణించుము దేవా. అతిక్రమములు దోషములు పాపములు చేసి ప్రజలు నీకు దూరం అవ్వకుండా నీ మాట వారు నీ దగ్గర ఒప్పుకొని, నీ మాటతో వారు నీ దగ్గర ఒప్పుకొనుటకు నీ కృప దయచేయము దేవా. దైవజనులు చెప్తున్న మాటలు విని నీ మాటను హృదయంలో చేర్చుకొని పాపములు అతిక్రమములు దోషములు చేయకుండా వాటి జోలికి వెళ్లకుండా నీ కృప దయచేయము దేవా. దేవా, నీకు కేవలం నీకే విరోధముగా చేసి పాపము చేసి నీ దృష్టి ఎదుట చెడుతనమును చేసి నీకు దూరమైపోతున్న వారిని దర్శించుము దేవా. నీ ఎదుట వారు తమ హృదయమును కుమ్మరించుకొనుటకు కృప దయచేయము దేవా. నీకు స్తోత్రం దేవా. నీవు అంతరంగంలో సత్యమును కోరుతున్నావు దేవా. నీకు స్తోత్రం. హిస్సోపుతో నా పాపమును పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు మమ్మును కడుగుము దేవా. ఉత్సాహ సంతోషములు మాకు వినిపింపుము దేవా. ఒకప్పుడు దావీదు పాటలతో వాయిద్యములతో నిన్ను గనపరిచేవాడు. పాపము చేసిన తరువాత ఎట్టు తోచని స్థితిలో ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము అని దేవా నిన్ను అడుగుతున్నాడు. పాపములు చేస్తూ పట్టుబడ్డ దావీదు ఘోర పాపి అయి నీవు పాపమును తుడిచివేయమని నిన్ను అడుగుతున్నాడు దేవా. నీకు స్తోత్రం 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 తండ్రి. మా దోషములన్నింటినీ తుడిచివేయము దేవా. శుద్ధ హృదయము కలుగజేయము దేవా. మా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము దేవా. దేవా, దావీదు కూడా ఇలాగే అడిగి నిన్ను కోరుకుంటున్నాడు తండ్రి. దేవా, నీకు స్తోత్రం. మేము కూడా నీ కనికరముతో నీ సహాయం అందించమని అడుగుతున్నాం తండ్రి. నీ కొరకు నీ పని కొరకు పరిశుద్ధపరచి పవిత్రమైన పాత్రగా వాడుకొనుము దేవా. దేవానికి స్తోత్రం. మా పాపములు కడిగి శుద్ధీకరించండి ప్రభువా. దేవానికి స్తోత్రం స్తోత్రం. మా పాపములు నీ వీపు వెనక తట్టు సముద్ర అంతర్భాగంలో పడవేసి ఎన్నడూ జ్ఞాపకం చేసుకునని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం.
ఎంత గొప్ప ప్రేమగల దేవుడు, నీకు స్తోత్రం తండ్రి. సంతోషము సమాధానము దయచేయము దేవా. మా పాపములు మరచిపోయే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం ప్రభువా. ఇంకెన్నడూ నేను నిన్ను దుఃఖపరచకుండా ఉండుటకు నీ కృప కలుగును గాక. క్రొత్త జీవితం అనుగ్రహించుము దేవా. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారిని దయచూపుము దేవా. అనుదిన వాక్యపు వెలుగులో తమ హృదయములను పరీక్షించుకొనుటకు కృప చూపించుము దేవా. పాపము చేసిన సంగతులు, నిన్ను దుఃఖపరిచిన విషయములు, నీకు ఆయాసకరమైన విషయములు ఉండకుండా నా తండ్రి మాలో ఉండకుండా నీ రక్తముతో కడిగినందుకు నీకు స్తోత్రం తండ్రి. నీ ముఖకాంతిలో పరీక్షించుకొనుటకు పరిశుద్ధాత్మను మాలో కుమ్మరించుము దేవానికి స్తోత్రం. మమ్మల్ని క్షమించుము దేవానికి స్తోత్రం. యేసు రక్తముతో మేము శుద్ధీకరింపబడి నిన్ను గణపరచుదుము గాక. దేవాని సన్నిధిలో నుండి త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను మా యొద్ద నుండి తీసివేయకము దేవా. నీకు స్తోత్రం తండ్రి. రక్షణానందం మరలా కలుగజేసి స్థిరమైన మనసును, సమ్మతి గల మనసుతో ముందుకు సాగుటకు, యేసు వైపు చూచుచు భయముతో వణకుతో కొనసాగుటకు మా దేవా మీ సహాయం అనుగ్రహించుము. మాతో ఏకీభించి నా తండ్రి ఏకీభించిన ప్రతి వారికి నీ సహాయం అనుగ్రహించుము దేవా. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.